18 రోజుల పాటు కొనసాగనున్న అన్న సమారాధన కార్యక్రమం విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి 12వ వార్డు ఆరిలోవ సూర్యతేజ నగర్ శ్రీ పోలమాంబ వేపచెట్టు వద్ద ఉపక ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్న సమారాధనకు వ్యయం అంతా ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచెల అచ్యుతరావు అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అన్న సమారాధనను ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచెల అచ్యుతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యతేజ నగర్ లో 18 రోజుల పాటు తన స్వంత నిధులతో అన్న సమారాధన చేస్తున్నట్లుగా వివరించారు. అయ్యప్ప భవానీ మాలదానం చేసిన 300కి పైగా స్వాములకు అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చెప్పారు. ఉపకార ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే అనేక పీఠాలకు, ఆలయాలకు, అంబలం పూజలకు, అన్నదానానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లుగా చెప్పారు. అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి సమీపంలో ఏరిమేలి అయ్యప్ప అనే సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి మిలీనియం సినీ హీరో కంచెల ఉపేంద్ర బాబు 3 లక్షల పాటు విరాళాలను అందించినట్లుగా తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ కంచెల అచ్యుతరావు ఉపకార ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఉపేంద్ర బాబు కూడా తండ్రికి తగ్గ తనయుళ్ల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సుధీర్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ మేనేజర్ నాగు, ట్రస్ట్ ప్రతినిధులు అరుణ తదితరులు పాల్గొన్నారు. భిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు కూడా ఈ యొక్క పీఠంలో వాళ్ళు రోజు మధ్యాహ్నం భిక్ష అనేది చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా రేపటి నుంచి చాలా చోట్ల ఈ యొక్క మేము పెట్టిన చాలా పీఠాలు కూడాను రేపటితో క్లోజ్ అవుతున్నాయి. మరి ఇంకా స్వాములు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి రేపు 15వ తేదీ వరకు ఈ యొక్క పోలమాంబ టెంపుల్ దగ్గర ఈ పీఠాన్ని మేము కంటిన్యూ చేయదలిచాము. మరి స్వాములందరూ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అయ్యప్ప స్వాములు, భవానీలు, మిగతా ఏ మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి పరిపుష్టిగా వాళ్ళు భోజనం చేసి వాళ్ళ దీక్షని పరిపూర్ణంగా